ఉన్న పళ్ళంగా నువ్వు నాతో రాగలవా? నీకు నా మీద అంత నమ్మకం ఉందా? నా అనిరుద్ కన్న తల్లి మీరు. కంటికి రెప్పలా నా అనిరుద్దును కాపాడుకుంటున్న మిమ్మల్ని ఎందుకు నమ్మను? మీ సెక్యూరిటీ వాళ్ళు కళ్ళుగప్పి మనం ఇక్కడి నుంచి తెలివిగా బయటపడాలి. త్వరగా తయారవ్వు. అనిలమ్మా, అరే ఎక్కడికి వెళ్ళిపోయారు? గార్డెన్లో కూడా లేరే. అనిలమ్మా, ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదు సార్. నేను వెళ్ళాక ఇంటికి ఎవరిని వచ్చారా? వచ్చారండి. అమ్మాయి గారికి కాబోయే అత్తగారట. ఇందాక కారులో వచ్చి వెళ్ళారు. ఆవిడతో పాటు మా అమ్మాయి కూడా వెళ్ళిందా? నో సార్, ఆవిడ ఒంటరిగానే వెళ్ళింది. అనిరు, మనం అనవసరంగా కంగారు పడ్డాం. అయ్యా, అనిలమ్మ గారు ఇంట్లో కనిపించడం లేదు. వాట్? ఇంట్లో కనిపించకపోవడం ఏంటి? అనిలని ఆమె తీసుకెళ్ళి ఉంటుంది. ఎలా? ఇన్స్పెక్టర్ సార్, కంట్రోల్ రూమ్ ఫోన్ చేయి. అనిలా, ఇక మనకి ఎటువంటి ప్రమాదం లేదు. కారు దిగు. ముందు కూర్చో. ఉపాసకులారా, మూర్ధాభిషిక్తుడు భీష్టినాయక్ తలబెట్టిన మహాయాగానికి అంతిమ ఘట్టం మరి కొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. కరకింకరకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి కన్యబలి, అందులోనూ మానవేతరాత్మగల కన్యబలికి గాను ఎంతో ఓర్పుతో నేర్పుతో ఒక కన్యని ఎంపిక చేసి ఆమెను సిద్ధం చేశాం. కరకింకర సమక్షంలో కొంతకాలం క్రితం ఆమె ఒంటి మీద ఆమోదముద్ర కూడా వేశాం. ఆ కన్య మన ఆత్మీయుల వలలో సునాయాసంగా చిక్కుకుందని, జాము గడిచేలోగా ఆమెను ఈ ప్రాంగణంలో ప్రవేశపెట్టనున్నారని శుభ సందేశం అందింది. కరకింకర మహమ్మారి, కరకింకర మహమ్మారి. త్వరితగతిన ఏర్పాటు చేయండి. ఆ కన్య వచ్చేలోగా బలికి సన్నాహాలు పూర్తి చేయండి. మూర్ధాభిషిక్తుడు ఆలయంలో అడుగుపెట్టే సమయానికి అన్నీ సిద్ధంగా ఉండాలి. అంతవరకు ఈ వేడుకలు కొనసాగుతాయి.
ఈ నిర్జన ప్రదేశంలో ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? అటు వెళ్దాం పద. ఈ ఉంగరం ఏంటి? అనిరుద్ధ్ ఇచ్చాడా? కాదు, స్వామీజీ, అభేదానంద స్వామీజీ ఇచ్చిన ఉంగరం. గత జన్మలో పొందలేనిది కనీసం ఏ జన్మలోనైనా సాధ్యపడుతుందేమోనని మా లోకం నుంచి మానవలోకం వచ్చాను. అక్కడ నా అగ్రజుడు క్రేటన్ ప్రభువు, దుష్టనియంత ఫిరౌన్ నా దారికి అడ్డు నిలిస్తే, ఈ మానవ లోకంలో క్షుద్ర మాంత్రిక సమూహం ఒకటి అడ్డంకులు సృష్టిస్తుంది. వాళ్ల తుచ్చమైన ప్రయోజనాల కోసం నన్ను బలి చేయాలనుకుంటున్నారట. నాకు చావంటే భయం లేదు, కానీ స్వామీజీ చెప్పారు ఆ మాంత్రికులు నా ఆత్మనే కైవసం చేసుకుంటారని. ఆ తర్వాత నా ఆత్మకు విముక్తి ఉండదట. మానవ జన్మ కాదు కదా, నేను నా లోకానికి కూడా తిరిగి వెళ్ళలేనట. తమ పైశాచిక అవసరాల కోసం నా ఆత్మను ఓ పావులా వాడుకుంటారట ఆ కరకింకర భక్తులు. అందుకే దీన్ని ఎల్లవేళ్లల్లో కుడి చేతి చూపుడు వేలికి ధరించి ఉండమని ఆదేశించారు అభేదానంద స్వామీజీ. సత్యకామని, అదే మీ అనిరుద్ధిని పొందాలనే నా ఆశ తీరకుండానే క్షుద్రమాంత్రికుల వలలో నేను చిక్కుకుంటే నేను ఇందులోని గరళాన్ని ఆస్వాదించాల్సి ఉంటుంది. వాళ్ల పథకం పారకుండా, బాధ తెలియకుండా ఈ దౌర్భాగ్యపు బతుకు అంతమవుతుంది. నీది దౌర్భాగ్య బతుకు కాదు. నువ్వు ఎంతో మందికి ఉపయోగపడి వాళ్ళని సౌభాగ్యవంతులు చేయబోతున్నావు. మరి కాసేపట్లో నా ఆత్మీయులు కొందరొచ్చి నిన్ను వాళ్లతో తీసుకెళ్తారు. వాళ్ళకి ఎదురు చెప్పకుండా నిస్సంకోచంగా వాళ్లతో వెళ్ళు. నువ్వు కలలో కూడా ఊహించని పరిణామాలతో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇక నీకే సమస్యలు ఉండవు. ఇలాంటి శుభ సమయంలో ఇది నీ దగ్గరెందుకో నా దగ్గరుంచుకుంటాను. నీ గుర్తుగా. ఇదే మనం చివరిసారిగా కలుసుకోవడం అనుకుంటాను. నా మీద నీకు కోపం లేదు కదా? లేదు, మీ మీదే కాదు, నాకెవరి మీద కోపం లేదు. నా ప్రాణసకుడికి కనీసం వెళ్తున్నానని ఒక మాటైనా చెప్పనందుకు కొంచెం బాధగా ఉంది. కానీ తప్పదనుకుంటాను. అనిరుద్ధిని కలుసుకుని చెప్తే నన్ను వెళ్ళనిస్తాడా? మనం ఈ జీవితంలో కూడా ఓడిపోయాము అంటే ఒప్పుకుంటాడా? అదిగో ఎవరో ఇటు వస్తున్నారు. బహుశా మనం ఎదురు చూస్తున్న మీ ఆత్మీయులే కావచ్చు. మీరు అనిలా, నీకేం కాలేదు కదమ్మా? బయలుదేరు. మన ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీలేదు. ఏమిటమ్మా చూస్తున్నాం? పదా. ఆవిడ ఎంతసేపు ఇక్కడే ఉన్నారు? అలా వెళ్ళిపోయారేమిటి? ఎవరు? మమ్మీనా? పర్లేదు, పద మనం వెళ్దాం. ఇక ఆవిడ గురించి నువ్వు ఆలోచించిన అవసరం లేదు. కానీ ఆవిడకి నేను మాట ఇచ్చాను, నేను మీతో రాలేను. అనిలా, నేను ఇంతగా చెప్తున్నా నువ్వు ఇంట్లోంచి బయటికి ఎందుకు వచ్చావు? పైగా ఎవరికి చెప్పకుండా ఆ సెక్యూరిటీ వాళ్ళ కళ్ళు కప్పి ఆవిడతో రావాల్సిన అవసరం వచ్చింది. నన్ను అర్థం చేసుకో అనిలా. ఆ విచ్ కల్ట్ వాళ్ళు నీ ప్రాణాలు తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఆవిడ మన మనిషి కాదు, వాళ్ళ మనిషి. అనిలా, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. మనం చేయవలసింది చాలా ఉంది. రా అనిలా, నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను. రా.
నాకు ఆవిడ గురించి బెంగగా ఉంది. ఆమె కోసం మనం చూసి ఉండాల్సిందేమో. నాకెందుకో ఆవిడ ఏదైనా ప్రమాదంలో పడుతుందని అనిపిస్తోంది. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? కరకింకర భక్తులు మనల్ని కనిపెట్టలేని చోటుకి వెళుతున్నాం. అక్కడ మన కోసం నీ శ్రేయోభిలాషి అభేదానంద స్వామి కూడా వచ్చి ఉంటారు. సంకేత స్థలానికి ఎందుకు రాలేదు? వచ్చాం శిఖమ్మ, కానీ మేము నుండి చేరకముందే శత్రువులు వచ్చేశారు. పైగా నువ్వు కూడా అక్కడి నుంచి నిష్క్రమించడం చూసి ఏమీ చేయలేకపోయావు. నేను ఆదేశించిన సమయానికి వచ్చుంటే ఈ దారుణం సంభవించుండేది కాదు. దద్దమ్మలు, మీ అశ్రద్ధను భీష్టిని క్షమించడం. శిఖామణి, ఇక నీవే మమ్మల్ని రక్షించాలి. అయినా వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు. మన అనుచరులకు సందేశం పంపిస్తే వాళ్ళతో భీష్టి నాయకుని సంప్రదించకుండా నేనే పని చేయదలుచుకోలేదు. అడుగు, పవన్ అక్కడ నిలబడి ఉన్నాడు. విజేత, నువ్వు ఊహించిందే జరిగింది పవన్. మేము అక్కడికి చేరేసరికి అనిల్ని తీసుకుని సెక్యూరిటీ వాళ్ళ కళ్ళు కప్పి బయలుదేరి వెళ్ళిపోయింది స్నిగ్ధ. ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి మెసేజ్ పంపించాం. చెక్ పోస్ట్ దాటి బెంగళూరు రోడ్లో మీ కారు కనిపించిందని లక్కీగా తెలిసింది. వెంటనే అక్కడ బయలుదేరి వెళ్ళాం. మమ్మల్ని చూడటంతో అనిల్ని అక్కడ వదిలేసి కారులో బయలుదేరి వెళ్ళిపోయింది. డాడీ, మమ్మీ అలా ఎందుకు ప్రవర్తిస్తోందో మీకు చెప్పాలి. అదంతా నాకు తెలుసు బబ్లు. కానీ డాడీ, మీరు అనుకుంటున్నది. బబ్లు ప్లీజ్, మమ్మీ గురించి ఆలోచించే టైం కాదు ఇది. అదంతా నాకు వదిలేసి నువ్వు విద్యాధర్ అంకుల్తో వెళ్ళు. నేను మరి కాసేపట్లో ఆదిలాబాద్కి వెళ్తున్నాను. అక్కడ విచ్కల్ట్ ముఠా వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నాక నేనే స్వయంగా వచ్చి చెప్పేంత వరకు మీరు అందరూ అక్కడే ఉండాలి, ఓకే? ఈ బంగారు తల్లి గురించి అందరికీ ఎన్ని అపోహలు. చూడమ్మా అనిలా, ఎవరైనా నార్మల్ అండ్ లవబుల్ చైల్డ్. నీ గురించి ఎవరేమనుకున్నా నువ్వు మాత్రం అవేమీ పట్టించుకోకుండా హ్యాపీగా ఉండాలి. నువ్వు ఏ పరలోకానికో చెందిందానివి కాదు. నా మిత్రుడు విద్యాధర్ నీరజలకు పుట్టిన బిడ్డవి. నిన్ను స్నిగ్ధ ఏదైనా అనరాని మాట్లాడుంటే దయచేసి వాటిని మర్చిపో. తన తరపు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. అంకుల్ ప్లీజ్, నాతో మీరు అలా మాట్లాడొద్దు. ఆంటీ నన్ను ఏమీ అనలేదు. సరే, ఇక మీరంతా బయలుదేరండి. పవన్, నువ్వు మరీ డల్ అయిపోయావు. నువ్వు స్నిగ్ధ గురించి బాధపడుతున్నావు నాకు తెలుసు. పోనీ నువ్వు ఇంటికెళ్ళి తనతోనే మాట్లాడరావచ్చు కదా. లాభం లేదు విద్యాధర్. అయినా ఇప్పుడు తన ఇంట్లో ఉంటుందనిపించడం లేదు. తను పూర్తిగా వాళ్ళ మనిషి అయిపోయింది. నిన్న రాత్రి చీకట్లో రహస్యంగా ఎవరో కరకింకర భక్తుడితో మాట్లాడటం విన్నాక నా మనసు పూర్తిగా విరిగిపోయింది. తను చనిపోయింది అనుకున్నప్పుడు కూడా నేను ఇంతగా బాధపడలేదు. ఏమిటి, ఈ మూడ్లో నువ్వు ఆదిలాబాద్ వెళ్తావా? మాతో పాటు రావచ్చు కదా. వద్దు, నేను అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. మన ప్లాన్ ప్రకారమే చేద్దాం. సరే.
మూర్ధాభిషిక్త మహానాయక, నీ శిఖామణి సందిగ్ధంలో పడి ఉన్నది. భీష్టి నాయక్, పలుకవేమి? నా పిలుపు వింటున్నావా? ఎక్కడ మసలుచున్నావు నువ్వు? శిఖామణి, ఎక్కడుంటాను? నీ మనసులో మనసునై ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను. నీ సందిగ్ధం దేని గురించో చెప్పు. నీ మనోతరంగాల ప్రకంపనలో ఆందోళన, నిరుత్సాహం గోచరిస్తున్నాయి. ఏమైనది శిఖామణి? దారి తప్పి కొన్ని సంవత్సరాల పాటు నీకు నా దైవానికి దూరమైనప్పటికీ తప్పు తెలుసుకున్న నన్ను వెనువెంటనే మనస్ఫూర్తిగా మన్నించావు. ఈ దాసానుదాసురాలు మళ్ళీ కరకింకర ఉపాసనలు చేసుకునేందుకు అనుమతించావు. కానీ మహానాయక, నాకు నీ అభిమానం పొందే అర్హత లేదు. నువ్వెంతో నమ్మకంగా అప్పచెప్పినా అతి సాధారణమైన పనిని సవ్యంగా పూర్తి చేయలేకపోయాను. ఆ వాయుద్భవ కన్య చేతికి చిక్కినట్టు చిక్కి తప్పించుకుంది. నువ్వెంతో జాగ్రత్తగా ఎంపిక చేసి ఒక మహత్కార్యానికి సిద్ధపరిచిన ఆ కన్యను శత్రువులు తీసుకెళ్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు దిక్కు తోచడం లేదు. నాకు ఆదేశాలు ఇవ్వు మహానాయక. నాతో భుజం కలిపి మహావిప్లవానికి నాంది పలికి కరకింకర సామ్రాజ్య స్థాపనలో ప్రముఖ పాత్ర వహించనున్న నీకు నేరుగా ఆదేశాలెందుకు? నిత్యం కరకింకర నామజపం చేసే నీకు నిరాశా నిస్పృహలు దేనికి? శిఖామణి, మనం అపరాజితులం అన్న విషయం నువ్వు స్పష్టంగా అర్థం చేసుకో. విజయపథంలో ఎదురయ్యే అడ్డంకులు మనం కలలో కన్న నవలోకానికి దారితీసే తొలిమెట్టు. ఈ పరిస్థితుల్లో శత్రువులకు ఎలా బుద్ధి చెప్పాలో నువ్వే యోచించు. నీ కనుసైగ కోసం ఎదురు చూస్తూ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా మన అనుచరులు నీ చుట్టూ ఎంతో మంది ఉన్నారు. వాళ్ల సేవలను వినియోగించుకుని ఝాము గడిచేలోగా ఆ వాయుద్భవ కన్యని కరకింకరాలయానికి చేర్చు. అటులనే. కాని మూర్ధాభిషిక్త, నేను ముచ్చటించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నీ సన్నిధికి రావాలని కోరికగా ఉన్నది. వలదు. కన్యబలి పిమ్మటనే మన కలయిక సాధ్యపడుతుంది. అంతవరకు నువ్వీ వియోగం అనుభవించక తప్పదు. నా జ్ఞాపకం నేనంతవరకు నిరీక్షించలేను. నీ ఇష్టసఖి కోరుకున్న కోరికను కాదనుకో. శిఖామణి, నువ్వు నా ఇష్టసఖివే. నా సరసన కూర్చుని ఈ లోకాన్నే శాసించగల యోగ్యత నీకు మాత్రమే ఉంది. కానీ నువ్వు ఓపిక పట్టాలి. మరికొంతకాలం మన సంభాషణ మనోతరంగాలపైనే సాగవలసి ఉంటుంది. అయినను నువ్వు నన్ను చేరుకోలేవు. నాతో ఇలా మాట్లాడగలవు, కానీ నా అనుమతి లేనిదే నా చెంతకు రాజాలం. రాగలను. నువ్వు అనుమతించకపోయినా, నువ్వెక్కడున్నావో తెలియపరచకపోయినా రాగలను. మనసుంటే మార్గం ఉంటుంది. నా మనసులో మనసుగా ఉంటున్నా నీ చెంతకు రావడం ఏమంత పని? ఇది ధిక్కారమైనా సరే నేను వస్తున్నాను.